మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సుబ్బరాజులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడి చేసి గాయపరచడం హేయమైన చర్యని, మీడియాపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. దాడి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా మోహన్ బాబు క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. రోజురోజుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం సినీ నటుడు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె పూర్ణారెడ్డి, సెక్రటరీ గోపాలకృష్ణ, ట్రెజరర్ మధు, సభ్యులు యేసుదాసు, జడా ప్రభాత్ బాబు, పండి సురేష్ గౌడ్, రాము, కొలపత్తి సురేష్, నాగబాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము తెలియజేయగా సినీ నటుడు మోహన్ బాబు టీవీ9 విలేకరుపై దాడి చేశాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు మున్ముందు జరగకుండా ఉండాలంటే మోహన్ బాబుపై కఠినమైన శిక్షలు ఆమోదించి దాన్ని కఠినంగా శిక్షించాలని, వెంటనే అరెస్ట్ చేయాలని ఆ విలేకరికి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని వారికి ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం.